ఓకే. ఓకే. సో మనమైతే ఇప్పుడు లెట్స్ డిస్కస్ అబౌట్ ద స్ప్లిట్ వాల్యుయేషన్. ఓకే. స్ప్లిట్ వాల్యుయేషన్ అంటే ఏంటంటే ప్రొసీజరు. సో జనరల్గా మనకి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నప్పుడు మనం అకౌంటింగ్ డేటా మాట్లాడుకున్నాం కదా. మనకి జనరల్గా ఇన్వెంటరీ అకౌంట్ వచ్చినప్పుడు ఒక మెటీరియల్కి ఎన్ని ఎన్ని జిఎల్ అకౌంట్స్ వస్తాయి జనరల్గా. స్టాక్ అకౌంట్. ఒక మెటీరియల్ ఉన్నాక మెటీరియల్ ఎక్స్ ఉందనుకో, ఆ మెటీరియల్ ఎక్స్కి ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్ అకౌంట్ ఇంటర్మేషన్లో మనం అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ పెట్టి వాల్యుయేషన్ క్లాసు ఒక వాల్యుయేషన్ క్లాస్ అసైన్ చేసి ఆ వాల్యుయేషన్ క్లాస్కి జిఎల్ అకౌంట్ అసైన్ చేసాం. అంటే స్టాక్ అకౌంట్ పోస్ట్ చేయడానికి మనం మెటీరియల్ ఎక్స్కి ఒక జిఎల్ అకౌంట్ పోస్ట్ చేయగలం. సపోజ్ లెట్స్ సే సంథింగ్ 420010 ఏదో ఒక జిఎల్ అకౌంట్ పెట్టుకున్నాం. ఓకే. నా మా క్లయింట్ ఏం అడిగాడంటే, ఓకే, ఈ మెటీరియల్ ఎక్స్ నేను టూ టైప్స్ అన్నమాట. ఏంటంటే ఒకటి ఇన్హౌస్ ప్రొడక్షన్ చేస్తా. ఓకే. ఇన్హౌస్ ప్రొడక్షన్ చేస్తాను. అట్లాగే నేను ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ అంటే బయట నుంచి కూడా కొనుక్కొస్తా. అంటే సేమ్ ప్రొడక్ట్ నేను నా ప్రొడక్షన్ ఓన్ ప్రొడక్షన్ చేస్తాను. అట్లాగే నేను బయట నుంచి కూడా కొనుక్కొస్తాను అని చెప్పాడు. సో నాకు వాడు ఏం చెప్పాడంటే నాకు వాల్యుయేషన్ జరిగేటప్పుడు ఈ రెండిట్లకి డిఫరెన్షియేట్ ఎట్లా చేయగలను అంటే నాకు ఈ న్యూస్ ప్రొడక్షన్ ఏదైతే జరిగిందో ఆ స్టాక్ నేను సపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలనుకుంటున్నాను. అట్లాగే ఎక్స్టర్నల్ ప్రొక్యూర్ మెటీరియల్ ఏదైతే స్టాక్ నేను బయట నుంచి కొనుక్కొచ్చానో దానికి నేను సపరేట్గా జిఎల్ అకౌంట్ అంటే వాల్యుయేషన్ సపరేట్గా జిఎల్ అకౌంట్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. బట్ మనకు ఉన్న ఆప్షన్ ఏంటి జనరల్గా మెటీరియల్ ఎక్స్ ఒక మెటీరియల్ మెయింటైన్ చేసేటప్పుడు మనకు ఉన్నది ఒకటే ఒక వాల్యుయేషన్ క్లాస్. అంతేనా కదా. MM03లో నేను ఒక మెటీరియల్ మెయింటైన్ చేస్తే MM03లో నేను ఒక మెటీరియల్ మెయింటైన్ చేస్తే ఆ మెటీరియల్కి ఒక వాల్యుయేషన్ క్లాస్ నేను చేయగలను. అవునా కదా. ఎస్ ఎన్ని ఎస్ సార్. ఒకటా రెండా ఎన్ని చేయొచ్చు. ఒకటే సార్. ఎందుకు? బికాజ్ మన అకౌంటింగ్ డేటా ఒక ఒక అకౌంటింగ్ డేటా ఉంది. ఆ అకౌంట్ డేటాగా ఒకటే అలౌ చేస్తుంది. అవునా కదా. ఎస్ సార్. ఎస్ సార్. సో కానీ మా క్లయింట్ ఏమడిగారంటే నాకు ఇట్లాగా సేమ్ మెటీరియల్ నేను డిఫరెంట్ డిఫరెంట్ చేసినప్పుడు నాకు డిఫరెంట్ డిఫరెంట్గా కావాలి అని చెప్పి అడిగారు. అంటే ఆ, ఒక ఒక ఎక్స్టర్నల్గా పర్చేస్ చేసినప్పుడు ఒకలాగా ఇంటర్నల్గా పర్చేస్ చేసినప్పుడు ఒకలాగా నాకు కావాలని చెప్పాడు. కానీ ఇక్కడ మనకు చూస్తే MM03లో నేను ఒక వాల్యుయేషన్ క్లాస్ ఒకటే ఇవ్వగలను. ఇప్పుడు నేను ఒక మెటీరియల్ ఇస్తున్నాను అనుకో, ఆ మెటీరియల్కి నేను అకౌంటింగ్ డేటాలోకి వెళ్తే ఐ కెన్ గివ్ ఓన్లీ ఐ కెన్ గివ్ ఓన్లీ వన్ వాల్యుయేషన్ క్లాస్ ఓన్లీ. ఒక వాల్యుయేషన్ క్లాస్ ఉన్నప్పుడు నాకు ఓబీవైసీలో ఒక వాల్యుయేషన్ క్లాస్కి మ్యాప్ చేయగలను. అవునా కదా. ఇప్పుడు నేను ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలను. చేయలేను కదా. ఎస్ సార్. చేయగలనా చేయలేనా. తెలియదు. చేయలేము కదా. సో అవును దానికోసము సార్. ఓ, మనకి ఎస్సిపి ఏం చేశారంటే ఒక స్ప్లిట్ వాల్యుయేషన్ అనే ప్రొసీజర్ ఇచ్చారు. అంటే ఏంటి క్లయింట్ని ఫుల్ ఫ్లెడ్జ్ అంటే ఆ క్లయింట్ని సాటిస్ఫై చేయడానికి మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేయడానికి మనకు ఒక స్ప్లిట్ వాల్యుయేషన్ అనే దాన్ని ఓకే ఆ, ఒక ప్రొసీజర్ ఇచ్చారు. ఆ స్ప్లిట్ వాల్యుయేషన్ ఏం చేయొచ్చు అంటే మనం ఇట్లా డిఫరెన్షియేట్ చేసుకుని ఒక్కొక్క దానికి ఓకే ఏదైతే మనం డిఫరెన్షియేట్ చేసుకున్నామో ఇట్లాగే ఎక్స్టర్నల్ కానీ ఒకటి డిఫరెన్షియేట్ చేసుకున్నాము. అట్లాగే ఇంటర్నల్ అని డిఫరెన్షియేట్ చేసుకున్నాము. ఓకే అట్లా డిఫరెన్స్ చేసుకున్నప్పుడు ఎక్స్టర్నల్కి నేను 3100 వాల్యుయేషన్ క్లాస్ ఇచ్చుకుంటాను. ఇంటర్నల్ అన్నప్పుడు ఇన్వాయిస్ ప్రొడక్షన్ అంటే ఇంటర్నల్ అన్నప్పుడు నేను 3200 ఇచ్చుకుంటా వాల్యుయేషన్ క్లాస్. అప్పుడేమవుతుంది 3200కి నేను నా జిఎల్ అకౌంట్ 410000 ఇచ్చుకుంటాను. అంటే 3200కి నా జిఎల్ అకౌంట్ వచ్చి 420000 ఇచ్చుకుంటా. అప్పుడు నాకు ఆ రెండు ఇన్వెంటరీస్ నేను డిఫరెన్షియేట్ చేయగలను కదా. ఆ స్టాక్ అంటే ఈ ఎస్ సార్. స్టాక్ అంటే రెండు ఒక మెటీరియలే బట్ నా ఇన్వెంటరీ అకౌంట్ సపరేట్ చేసుకుని పోస్ట్ చేయగలను వాల్యుయేషన్. లేదు ఇట్లా కాదు ఎస్ సార్. మా క్లయింట్ ఇంకొక విధంగా అడిగారు. మా క్లయింట్ ఏంటంటే నాకు వెండర్ నుంచి వచ్చినప్పుడు బ్యాచెస్లో వస్తుంది. ఓకే. ఈచ్ వెండర్ ఒక్కొక్క బ్యాచ్ లాగా. ఓకే. నాకు వాల్యుయేషన్ జరిగినప్పుడు ఈచ్ బ్యాచ్ లెవెల్లో వాల్యుయేషన్ జరగాలి. అంటే ఏంటి టుడే బ్యాచ్ 1 వచ్చింది అనుకో, ఈ బ్యాచ్ 1కి ద కాస్ట్ వచ్చి నేను మేబీ 2000 రూపీస్ ఉన్నాను పర్ పర్ పీసు. ఓకే. బ్యాచ్ 2 నాకు సపోజ్ లెట్స్ బ్యాచ్ 2 వచ్చి వేరే వెండర్ నుంచో లేకపోతే సేమ్ వెండర్ నుంచి వచ్చినా సరే మేబీ ద కాస్ట్ ఈస్ 2010 రూపీస్ అనుకో. అంటే ఏంటి ఓకే. బ్యాచ్ లాట్ నాకు వచ్చే లాట్ బేస్ చేసుకుని ప్రైస్ కూడా మారిపోతూ ఉంటుంది. అంటే టుడే వచ్చే స్టాక్ వాల్యూ టుడే వచ్చిన సేమ్ ప్రాజెక్ట్ రేపు రావాలంటే రాదు కదా. అలా రేపు వచ్చిన ఎస్ సార్. ప్రాజెక్ట్ ఎల్లుండి రావాలంటే రాదు. సో
క్లయింట్ ఏమన్నారంటే ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ వాల్యుయేషన్ జరిగి ఆ బ్యాచ్ ఎక్కడైతే యూటిలైజ్ చేసుకుంటామో ఆ ప్రైజ్ని కన్సిడర్ చేసుకుని నాకు కంప్లీట్ కాస్ట్ అనాలిసిస్ కావాలని చెప్పి అడిగారు. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఫస్ట్ కంప్లీట్గా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ డివైడ్ చేయాలంటే ఏం చేయాలి, నేను బ్యాచ్ లెవెల్లో వాల్యుయేషన్ చేయాలి. మెటీరియల్ లెవెల్ వాల్యుయేషన్ చేస్తే అదేమవుద్ది, ఇప్పుడు చూడు మెటీరియల్ లెవెల్ చేస్తే ఏమవుద్ది, ఇప్పుడు సపోజ్ మెటీరియల్ ఉందనుకో, నాకు బ్యాచెస్ లేవు. ఓకే, నేను బ్యాచ్ లెవెల్లో చేయట్లా వాల్యుయేషన్, మెటీరియల్ లెవెల్లో చేస్తున్నాను వాల్యుయేషన్. ఇప్పుడు ఏమవుద్ది, టుడే నాకు 1000 పీసెస్ వచ్చినాయి అనుకో, 1000 పీసెస్ విత్ కాస్ట్ ఆఫ్ 100 రూపీస్ వచ్చింది అనుకో. ఓకే, ఏమవుద్ది, ఓకే ఈ కాస్ట్ వచ్చేసరికి ఈ కాస్ట్ అయిపోద్ది, అవునా, టోటల్ కాస్ట్ వచ్చి ఆ రోజు వచ్చిన స్టాక్. ఇదే 1000 పీసెస్ రేపు ఓకే నాకు వచ్చినప్పుడు సపోజ్ 200 రూపీస్ అయింది అనుకో. ఓకే, సో ఇది వచ్చేసరికి నాకేమైంది, ఈ ఈ కాస్ట్ అయిపోయింది, అవునా. సో నా Yes, sir. దగ్గర టోటల్గా ఇప్పుడు 2000 పీసెస్ ఉన్నాయి. నా టోటల్ స్టాక్ ఏంటంటే నేనేం చెప్తాను, టూ ఈ మొత్తం సమ్మేషన్ చేసి, ఓకే ఇది ప్లస్ ఇది సమ్మేషన్ చేసి, ఓకే దాని డివైడెడ్ బై నా స్టాక్ వేస్తాను. అప్పుడు దాని వాల్యుయేషన్ దాని ప్రకారం నేను ఏం చెప్తాను, ఓకే ఇది 100 కాదు 200 కాదు, ఇది 150 రూపీస్ అని చెప్తాను. ఓకే, యావరేజ్గా Okay. 150 రూపీస్ అని చెప్తాను. అంటే నా యావరేజ్ నేను చెప్పగలుగుతున్నాను, కానీ ఎగ్జాక్ట్గా ఒక క్వాంటిటీ వాల్యూ అంటే క్వాంటిటీ బేస్ చేసి నేను చెప్పలేకపోతున్నా. అంటే ఏంటి, Yes. నా దగ్గర లాట్ వచ్చింది కానీ దానికి ఒక బ్యాచ్ డివైడ్ చేయట్లేదు, అంటే నేను సపరేట్ చేయట్లేదు. సో ఆ స్టాక్ నేను సపరేట్ చేసి చెప్పట్లేదు, మొత్తం క్లబ్ చేసేసి నేను చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, టోటల్ యావరేజ్ స్టాక్ వాల్యూని చెప్పగలుగుతున్నా. ఇప్పుడు నా దగ్గర నా మా ఇంట్లో ఒక బియ్యం ఉందనుకో, 50 కేజీల బియ్యం అవుతుంది, 100 కేజీల బియ్యం అవుతుంది. 50 కేజీల బియ్యం కొన్నప్పుడు నేను 2000 రూపీస్ పెట్టుకున్నాను, 100 కేజీల బియ్యం కొన్నప్పుడు 5000 రూపీస్ పెట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఎంత పెట్టుకున్నావు అంటే యావరేజ్ ఒక చెప్పగలను, కానీ నేను డిఫరెన్షియేట్ చేసి చెప్పలేను, ఎందుకంటే నేను ఎప్పుడో కొన్నాను ఇది. కానీ ఇదే సినారియో నేను బ్యాచ్ లెవెల్లో డిఫరెన్షియేట్ చేసి అంటే ఏంటి, దీనికి ఒక బ్యాచ్ డివైడ్ చేసుకున్నా, దీనికి ఒక బ్యాచ్ ఏ అని పెట్టుకున్నాను, అండ్ దీనికి బ్యాచ్ బి అని చెప్పి పెట్టుకున్నా. ఓకే, సో నేను రేపు పొద్దున్న బ్యాచ్ ఏ వాడితే నేను ఎగ్జాక్ట్గా చెప్పగలను ఇది 100 రూపీస్ పడింది ఈ బ్యాచ్ ఏ. సో దీన్ని నువ్వు ఎక్కడైతే యూటిలైజ్ చేసుకుంటావో దాన్ని ఆ రేట్ ప్రైస్ చేసుకుని నువ్వు అనాలిసిస్ చేసుకోవచ్చు కాస్ట్ ఎస్టిమేషన్. అదే నేను బ్యాచ్ బి వాడుతున్నాను అనుకో, బ్యాచ్ బిలో ఈ ప్రైస్ బేస్ చేసుకుని నేను చెప్పగలను, ఎందుకంటే ఒక రోజు ఎక్కువ పడవచ్చు, ఒక రోజు తక్కువ పడవచ్చు, అవునా కదా. Yes, sir. సో ప్రొడక్షన్ చేసినప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా నీ కాస్ట్ ఎస్టిమేషన్, నాకు ఈ రా మెటీరియల్ ఇంత కొన్నాను, సో ఈ ప్రైస్ ఇంత పడింది, ఓకే సో నేను ఇంత కాస్ట్ అమ్మాలి అని చెప్పి. సో నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఓకే మిల్క్ తెలుసా, మిల్క్ Yes, sir. పాలు. ఓకే, సో సమ్మర్లో ఏమవుతుందంటే సమ్మర్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అవునా, అండ్ Yes, sir. వింటర్లో వచ్చేసరికి కాస్ట్ తగ్గుద్ది మిల్క్ కాస్ట్ జనరల్ బయట. Yes. ఓకే, ఫ్యాక్టరీస్ కాకుండా బయట ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళి ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నావు అనుకో, ఫార్మర్ వాడు ఏం చేస్తాడంటే సమ్మర్లో ఎక్కువ సీజన్ ఉంటుంది సేల్ కాబట్టి వాడికి ఎక్కువ పెట్టి అమ్ముతాడు. ఓకే, Yes, sir. సో సమ్మర్లో నేను 100 రూపాయలు పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఆ 100 రూపాయలు పెట్టి లీటర్ కొనుక్కుని నేను వింటర్లో దాన్ని తీసుకెళ్ళి 50 రూపాయలకి అమ్మితే నాకు లాసా కాదా, Okay, sir. లాసా కదా. Yes, sir. అంటే నా మీద నాకు బ్యాచ్ నెంబర్ ఉంది, ఒక బ్యాచ్ నెంబర్ బేస్ చేసుకుని ఓకే నేను ఈ సమ్మర్లో కొన్నాను, ఇది 100 రూపాయలు పెట్టుకున్నాను, సో నాకు అట్లీస్ట్ ఒక 10 రూపీస్ ప్రాఫిట్ వేసుకుని 10 రూపీస్ పెట్టి అమ్మాలి, లేకపోతే నాకు లాస్ వస్తుంది తక్కువ రేటుకి అమ్మితే. అదే నేను వింటర్లో కొని నేను సమ్మర్లో అమ్మితే మేబీ ఆ వింటర్లో నేను 100 రూపాయలు పెట్టుకొని సమ్మర్లో నేను 150 రూపాయలు పెట్టి అమ్మాను అనుకో, ఓకే నాకు లాభం వస్తుంది, 50 రూపాయలు లాభం వస్తుంది. అంటే ఏంటి, నేను ఎప్పుడైతే కొన్నానో ఆ లాట్ నేను ఆ వాల్యుయేషన్ చేసుకుంటున్నా, అంటే ఆ లాట్కి ఎంత వాల్యుయేషన్ అయింది అని నేను డివైడ్ చేసుకున్నా. సో ఇక్కడ ఏంటని చెప్పేది, ఈ బ్యాచ్ లెవెల్ క్లాసిఫికేషన్ కూడా చేయొచ్చు, బ్యాచ్ లెవెల్ వాల్యుయేషన్ కూడా చేయొచ్చు, Okay. బ్యాచ్ లెవెల్ వాల్యుయేషన్ కూడా చేయొచ్చు, మెటీరియల్ లెవెల్ కాకుండా బ్యాచ్ లెవెల్ వాల్యుయేషన్ కూడా చేయొచ్చు. దానికి కూడా నువ్వు యూజ్ ద స్ప్లిట్ వాల్యుయేషన్. అంటే మెటీరియల్ సేమ్ బట్ డిఫరెంట్ బ్యాచెస్ వచ్చినప్పుడు డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి ఈచ్ బ్యాచ్కి. క్లియరా. సో Yes. దానికి మనం స్ప్లిట్ వాల్యుయేషన్ వాడతాం. ఓకేనా, Yes, sir. క్లియరా, Yes, sir. వినిపిస్తుందా. Yes, sir. Clear, sir. నాకు Audible. Yes, sir. Audible, sir. అర్థమైనప్పుడు అంటే Yes, ఏంటంటే sir. Adam. బేసికల్గా స్ప్లిట్ వాల్యుయేషన్ ఏంటంటే
స్ప్లిట్టింగ్ ద వాల్యుయేషన్ అంటే వాల్యుయేషన్ చేసేటప్పుడు ప్రైజ్ వాల్యుయేషన్ చేసినప్పుడు స్ప్లిట్ చేసి నువ్వు ఎట్లా చూపించాలనుకుంటున్నావు అనేది చూపించుకోవచ్చు. అదొకటే కాదు, ఈవెన్ ఆరిజిన్ చేసుకోవచ్చు. ఆరిజిన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను సేమ్ ప్రోడక్ట్ నేను ఢిల్లీ నుంచి కొన్నాను, ఓకే, డిఫరెంట్ ప్రైస్ ఉంది. ఓకే, హైదరాబాద్ నుంచి కొన్నాను, డిఫరెంట్ ప్రైస్ ఉంది. సో నాకు ఆ వాల్యుయేషన్ జరగాలనుకున్నాను, ఆరిజిన్ లెవెల్ కూడా చేసుకోవచ్చు నువ్వు. లేదా నేపాల్ నుంచి తెప్పించుకున్నాను, లేదంటే బంగ్లాదేశ్ నుంచి తెప్పించుకున్నాను, లేకపోతే సమ్మగా చైనా నుంచి తెప్పించుకున్నాను. సో ద డిఫరెన్షియేట్ ఆరిజిన్ బేస్ చేసుకుని కూడా నువ్వు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే అంటే ఇప్పుడు నీకు ఒక సబామేడ్ ఉందనుకో, సబామేడ్ లేదంటే సబామేడ్ ఇండియన్ ప్రొడక్షన్ ఉందనుకో, లెట్స్ అస్యూమ్ దట్ సబామేడ్ ప్రోడక్ట్ ఇండియాలో కూడా ప్రొడక్షన్ ఉంది, యూఎస్లో ప్రొడక్షన్ ఉంది. నాకు ఇండియాలో ప్రొడక్షన్ చేసి సేల్ చేస్తే దానికి కాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు. అది యూఎస్లో మనం అక్కడ ప్రొడక్షన్ చేసి అది ఇక్కడ ఇండియాలో అమ్ముతే దానికి కాస్ట్ డిఫరెంట్ ఉండదు, అవునా? ఎస్ సార్ సో ఆరిజిన్ బేసిస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎట్లా డిఫైన్ చేసుకుని పెట్టుకోవాలి అనుకునే దాన్ని మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దాని స్ప్లిట్ వాల్యూషన్గా చూపించుకోవచ్చు. సో దానికి మనం ఏం చేయాలంటే ముందు స్ప్లిట్ వాల్యూషన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, సో స్ప్లిట్ వాల్యూషన్ స్ప్లిట్ వాల్యూషన్ యాక్టివేట్ చేసుకోవాలి. సో దానికి నేను ఎస్పిఆర్ఓలోకి వెళ్ళి, ఓకే, నేను స్ప్లిట్ వాల్యూషన్కి వెళ్తాను. ఓకే, మెటీరియల్ మేనేజ్లో వాల్యుయేషన్ అండ్ అకౌంట్ అసైన్మెంట్, ఇక్కడ మనకి స్ప్లిట్ వాల్యుయేషన్ అనే ప్రొసీజర్ ఉంది. దీనిలో ఫస్ట్ యాక్టివేట్ స్ప్లిట్ వాల్యుయేషన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ నువ్వు స్ప్లిట్ మెటీరియల్ వాల్యుయేషన్ యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా, క్లియరా? ఓకేనా. దెన్ ద సెకండ్ స్టెప్ వచ్చి స్ప్లిట్ వాల్యుయేషన్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేసుకున్నప్పుడు మనం గ్లోబల్ టైప్స్, గ్లోబల్ కేటగిరీ అట్లా డివైడ్ చేసుకుంటాం అనమాట. అంటే నువ్వు ఎలా డివైడ్ చేసుకోవాలనుకుంటున్నావు వాల్యుయేషన్ టైప్ అంటే ఏంటంటే, నువ్వు జస్ట్ ఏబిసిడి అనే 4 కేటగిరీస్ పెట్టుకుంటావు. ఏ కేటగిరీ, ఓకే, ఫలానా సబ్ కాంట్రాక్ట్ నుంచి కొన్నాను. బి కేటగిరీ ఫలానా ఎక్స్టర్నల్ వెండర్ నుంచి కొన్నాను. సి కేటగిరీ ఇన్హౌస్ ప్రొడక్షన్ చేశాను. డి కేటగిరీ ఇన్హౌస్ సబ్ కాన్ చేశాను. సో లైక్ నీకు ఎట్లా కావాలంటే అట్లా డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎట్లా కావాలంటే అట్లా డివైడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో మనం ఇక్కడ వాల్యుయేషన్ టైప్స్లో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే, ఓకే, ఇది డౌన్ ఎట్లా వెళ్ళాలి, సారీ స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే సార్ షేర్ అవుతుంది సార్. ఓకే ఓకే. సో ఇక్కడ యారో డౌన్ ఎలా ఉంది? ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే క్రియేట్ కొట్టుకోవచ్చు. ఓకే, సో నేను బ్యాక్కి వెళ్ళి ఒకసారి ఫస్ట్ లోకల్ డెఫినేషన్లోకి వెళ్తాను. లోకల్ డెఫినేషన్లో ఏ ప్లాంట్కి నువ్వు వాడగలనుకుంటున్నావు ఆ ప్లాంట్ చూసుకోవచ్చు. ఓకే, లోకల్ కేటగిరీస్ ఇక్కడ నువ్వేంటంటే వాల్యుయేషన్ కేటగిరీస్ డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో వాల్యుయేషన్ కేటగిరీ అంటే నువ్వు అలా చేయాలనుకున్నావు. ఇప్పుడు నేను చూడు బ్యాచెస్ అని చెప్పాను. బ్యాచెస్ లెవెల్లో వాల్యుయేషన్ చేయాలనుకుంటే ఎక్స్ పెట్టాలి, ఎక్స్కి యాక్టివేట్ చేసుకోవాలి. అదే నేను ఓకే ఇన్హౌస్ ప్రొడక్షన్ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ అనుకున్నా, అప్పుడు బి యాక్టివేట్ చేయాలి. సో అట్లాగా ఆరిజిన్ అనుకున్నా, ఆరిజిన్ చేసుకోవచ్చు. సో అట్లాగా వాల్యుయేషన్ కేటగిరీ ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నీకు కేటగిరీస్ ఉన్నాయి. ఏ కేటగిరీస్ ఉన్నాయి చూసావా, ఈ కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, సో సెటప్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక సెటప్ చేద్దాము. ఓకే, లెట్స్ గో విత్ ప్లే కాన్ఫిగరేషన్ అండ్ గో టు క్లాస్ టైప్. ఓకే, ఇక్కడ నేనేం చేస్తా అంటే I will define some ext అని డిఫైన్ చేస్తాను. ఓకే, some ext అని డిఫైన్ ext క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ext ఏంటంటే ఎక్స్టర్నల్ పర్చేస్ అనమాట. సో నేనేం చేస్తున్నాను, ఎక్స్టర్నల్ పర్చేస్ ఆర్డర్స్ ఎలా చేయాలి, ఏంటిది వాట్ ఇట్ ఈస్ ఏమేమి చేసిన తర్వాత కూడా ఇట్లా. ఓకే సరే, సో ఇన్హౌస్ ప్రొడక్షన్ 0 పెట్టుకున్నాం. ఓకే, అంటే ఇన్హౌస్ ప్రొడక్షన్ అలౌ చేయకూడదు. ఈఎక్స్టీ ఏంటంటే వాల్యుయేషన్ టైప్ ఈఎక్స్టీ ఏంటంటే ఎక్స్టర్నల్ పర్చేస్ ఆర్డర్స్ అలౌ చేస్తుంది, బట్ ఇన్హౌస్ ప్రొడక్షన్స్ అలౌ చేయదు. ఓకే, దీనికి ఏ వాల్యుయేషన్ క్లాస్ రావాలి, నువ్వు అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ నువ్వు అసైన్ చేసుకోవచ్చు. ఏ అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ అసైన్ చేయాలనుకో. సో నేను జెడ్టీఎక్స్టీ పెడుతున్నాను. ఓకే, జెడ్టీఎక్స్టీ పెడుతున్నాను. దెన్ క్రియేట్. ఓకే, సో క్రియేట్ చేశాను యాజ్ క్రియేటెడ్. ఓకే, దెన్ సేవ్. ఓకే, ఇట్లాగే ఇంకోటి క్రియేట్ చేశాను. ఓకే, సో సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత లెట్స్ గో బ్యాక్ అగైన్ అండ్ అగైన్ ఐ విల్ బి క్రియేటింగ్ వన్ మోర్ విచ్ ఈజ్ ఐఎన్టీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దెన్ external purchase orders not allowed. Okay, so I will put that no external purchase orders not allowed.
దెన్ ఇంటర్నల్ పర్చేజ్ ఆర్డర్స్ అలౌడ్. సో అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ ఏం పడుతున్నాను, ZTXT లో నాకు మల్టిపుల్ వాల్యుయేషన్ టైప్స్ ఉన్నాయి కదా, ఐ కెన్ యూజ్ దట్ మల్టిపుల్ వాల్యుయేషన్ టైప్స్. ఓకే, సో దెన్ ఓకే క్రియేట్ చేస్తున్నాను అండ్ సేవ్. ఓకేనా. సో నేను ఇప్పుడు రెండు క్రియేట్ చేశాను. ఏం క్రియేట్ చేశాను ఇప్పుడు గ్లోబల్ టైప్స్లో, వాల్యుయేషన్ టైప్స్లో ఒకటి వచ్చేసరికి ఎక్స్టర్నల్ ఒకటి చేశాను అండ్ ఇంటర్నల్ ఒకటి చేశాను. ఒక ఇంటర్నల్ ఒకటి చేశాను, ఎక్స్టర్నల్ ఒకటి చేశాను. ఓకేనా, రెండు క్రియేట్ చేశాను. నా గ్లోబల్ కేటగిరీస్లోకి వెళ్తున్నాను. సో గ్లోబల్ కేటగిరీస్లో నేనేం చేస్తాను అంటే ఇది కాబట్టి బిని ఏం చేస్తున్నా అంటే చేంజ్ చేస్తున్నాను. బిలో చేంజ్ చేసి నా డిఫాల్ట్ వాల్యుయేషన్ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ టైప్ వచ్చి నా ఈఎక్స్టీ పెడుతున్నాను. ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ ఈఎక్స్టీ పెడుతున్నాను అండ్ ఇన్నోస్ ప్రొడక్షన్ వచ్చేసరికి ఐఎన్టీ పెడుతున్నాను. ఓకే, ఐఎన్టీ పెడుతున్నాను అంటే ఏంటి, ఎప్పుడైతే వాల్యుయేషన్ కేటగిరీ బి వాడుతున్నానో దానిలో నాకు రెండు వాల్యుయేషన్ టైప్స్ ఉన్నాయి, ఒకటి ఈఎక్స్టీ ఒకటి ఈఎన్టీ. ఈఎక్స్టీ ఏంటంటే ఎక్స్టర్నల్ పర్చేజ్ ఆర్డర్స్, అంటే ఎప్పుడైతే నేను బయట నుంచి కొంటానో అప్పుడు వాడుతుంది. ఈ ఐఎన్టీ ఏంటంటే ఇన్నోస్ ప్రొడక్షన్, అంటే ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను అప్పుడు ఆ ఐఎన్టీ తీసుకుంటుంది. ఓకేనా, క్లియరా? హలో హలో ఓకే. లాస్ట్ సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ ఈ కాన్ఫిగరేషన్ వాల్యుయేషన్ టైప్స్లో ఎక్కడ ఉంది వాల్యుయేషన్ కేటగిరీస్ కాన్ఫిగరేషన్లో ఏం చేసామంటే ఫస్ట్ గ్లోబల్ టైప్స్ డిఫైన్ చేసుకున్నాము. ఇక్కడ ఉన్నా కూడా నువ్వు విన్నావు కదా, ఈఎక్స్టీ డిఫైన్ చేసుకున్నాం మనం, ఐఎన్టీ కూడా డిఫైన్ చేసుకున్నాం, అవునా కదా? ఉన్నావా లేవు అప్పుడు? క్రియేషన్ దగ్గర నుంచి నెక్స్ట్ ఈఎక్స్టీ డిఫైన్ చేసుకున్నాం. ఈఎక్స్టీ డిఫైన్ చేసుకున్నాం, ఐఎన్టీ కూడా డిఫైన్ చేసుకున్నాం. ఐఎన్టీ డిఫైన్ చేసుకున్నాం లేదా? ఓకే ఈఎక్స్టీ దగ్గర ఏం చేసామంటే 2 0 పెట్టాము, ఐఎన్టీ దగ్గర 0 2 పెట్టాము. ఓకేనా? ఓకే ఓకే. ఓకే సో తర్వాత ఏం చేసాము, బ్యాక్ వెళ్ళి ఓకే గ్లోబల్ కేటగిరీస్ చేసాం. ఈ గ్లోబల్ కేటగిరీస్లో నేను చెప్పా కదా, బి అనేది మనం ఇన్హౌస్ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ వాడుకుంటామని చెప్పా కదా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఓకే చేంజ్లోకి వెళ్ళి ఇక్కడ నేనేం చేస్తున్నాను, నా ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ ఈఎక్స్టీని అసైన్ చేస్తున్నా ఇక్కడ ఎక్స్టర్నల్. ఓకే, ఈఎక్స్టీని అసైన్ చేస్తున్నా, ఇక్కడేమో ఇంటర్నల్లో ఇన్హౌస్ ప్రొడక్షన్ ఏంటి యూజ్ చేస్తున్నాను. ఓకేనా, అంటే ఏంటి, ఈ బి వాల్యుయేషన్ కేటగిరీ వాడుకున్నప్పుడు ఈ బి అనే వాల్యుయేషన్ కేటగిరీలో రెండు వాల్యుయేషన్ టైప్స్ ఉన్నాయి. ఏంటి, ఒకటి ఈఎక్స్టీ ప్రొక్యూర్మెంట్, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ ఈఎక్స్టీ అండ్ ఇన్నోస్ ప్రొడక్షన్ ఐఎన్టీ. అంటే ఏంటి, ఏదైతే పిఓ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారో దానికి ఈఎక్స్టీ డిఫాల్ట్గా వాల్యుయేషన్ టైప్ తీసుకుంటుంది, ఏదైతే ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తారో దానికి ఐఎన్టీ డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఓకే, డిఫాల్ట్ వాల్యుయేషన్ ఇన్నోస్ ప్రొడక్షన్. ఓకేనా, క్లియరా? ఓకే అర్థమైందా? ఓకే, అర్థమైందా అర్థం కాలేదా? సార్ ఓకే అర్థమైంది సార్. ఓకే. సో నేను గ్లోబల్ కేటగిరీస్లో అది ఎందుకు చేంజ్ అవ్వట్లేదు. ఓకే, టైప్ కేటగిరీ. ఓకే, సో ఇక్కడ మనం యాక్టివేట్ చేస్తాము. ఓకే, సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ యాక్టివేట్ చేస్తాను. ఫస్ట్ నేను యాక్టివేట్ చేస్తున్నాను. అట్లాగే ఈ యారో మార్క్ డౌన్స్ ఏమైపోయినాయి, కింద యారో మార్క్ డౌన్స్ ఉంటాయి, స్క్రోల్ డౌన్. 19 ఉన్నాయి ఇక్కడ. దీనిలో డౌన్ స్క్రోల్ డౌన్ చేయాలంటే మెనూ బార్ ఉంది ఇక్కడ. అదే ఫస్ట్ సేవ్ చేద్దాం ఇది, తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. నేను యాక్టివేట్ చేస్తాను ఫస్ట్. యారో మార్క్ డౌన్ స్క్రోల్.
ఇంతకుముందు పార్ట్ ఎస్ఏపి లాగిన్ ప్యాడ్లో స్క్రోల్ డౌన్ ఉండేది, కిందకి యారో మార్క్స్ ఉండేది. ఈ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకోవడానికి ఓకే. ఇక్కడ స్క్రోల్ డౌన్ కనిపించట్లేదు, యారో మార్క్ డౌన్. ఎట్లా డౌన్ చేయాలి ఇక్కడ? దాని గ్లోబల్ టైప్స్ ఏంటి ఇది? S/4HANA సిస్టమ్ ఇది. విషయ సిస్టమ్ మనం ఓపెన్ చేస్తుంది, సిస్టమ్ ఎక్కడ ఓపెన్ చేస్తుంది? S/4HANA సిస్టమ్ ఓపెన్ చేద్దాం ఒకసారి. పార్ట్ సిస్టమ్స్ అయితే ఎలా ఉండేదంటే పైన ఆరో మార్క్ ఉండేది డౌన్, ఆరో మార్క్ ఓకే. క్లిక్ చేయగానే కిందకి డౌన్ అయ్యేది, నెక్స్ట్ పేజీకి వెళ్ళేది. ఇక్కడ పేజెస్ డౌన్ చేయడానికి ఆప్షన్ కనపట్ల. ఒకసారి దీనిలోకి వెళ్దాము, దీనిలో కనిపిస్తాము చూద్దాం. SPRO రిఫరెన్స్ ఐఎంకి అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్లో